పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం పొదిలి పర్యటనలో భాగంగా పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ జరిగినటువంటి రసాభాస అంటే స్థానిక మహిళల మీద రాళ్ళదాడి కావచ్చు, అక్కడ పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఒక రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి కార్యక్రమంలో ఈ విధంగా రసాభాస అవడం గల కారణం ఏంటి? ఇప్పటికీ దీని వెనుక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దాదాపు 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది పొదిలి పోలీసులు. అయితే ఇదంతా కూడా ముందే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేశారని చెప్పేసి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. రైతుల్ని పరామర్శించడానికి వచ్చి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇటీవల చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా కూడా ఏదో ఒక రకంగా అక్కడ ఒక రసాభాస వాతావరణం అయితే జరుగుతుందో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. అయితే తాజాగా చూసుకుంటే పొదిలి పర్యటన వెళ్ళిందేమో రైతులను పరామర్శించడానికి, లేదా వాళ్ళకి మద్దతు ధర లేదు, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భం. కానీ అక్కడికి వచ్చినటువంటి వైసీపీ శ్రేణులు వీళ్ళందరూ కూడా అక్కడ నిరసన చేస్తున్నటువంటి మహిళల మీద రాళ్ళదాడి కావచ్చు, పోలీసులు దెబ్బలు తాగడం, అదేవిధంగా రైతుల పొగాకు పంట ఏదైతే అంటే అక్కడ గోడౌన్లో నిల్వ చేసి పెట్టారో అటన్నిటిని తొక్కి ఆగం చేసి పడేశారు. మొత్తం ఈ యొక్క సంఘటన మొత్తం గురించి కూడా పోలీసులు ఒక 15 మందిని అరెస్ట్ చేశారు, పక్క ప్రణాళిక ప్రకారం చేశారని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క ప్లానింగ్ దాని గురించి మీ యొక్క అభిప్రాయం అంటారు? ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడాలన్నా, ప్రభుత్వాన్ని దించేయాలన్నా, ప్రభుత్వాన్ని అప్రదిష్టి పాలు చేయాలన్నా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేసే అవకాశం ఉంటుంది అపోజిషన్ పార్టీలు. గతంలో మన 90s 2000లో చూసుకున్నట్టయితే ఒక రాష్ట్రాన్ని బ్లేమ్ చేయాలంటే మత ఘర్షణల ఆధారంగా చేసేవాళ్ళు. చాలా చోట్ల మత ఘర్షణలు జరిగాయి. మత ఘర్షణలు చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలిగేది. శాంతి భద్రతల విఘాతం కలిగినప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు రాష్ట్రానికి వస్తాయి. ఆ పరిస్థితులు ఇటీవలి కాలంలో తగ్గిపోవడం జరిగింది. మనం అంటే ఇప్పుడు ఎక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 1 year పాలనకు సంబంధించి ప్రజల్లో అసంతృప్తి లేదు, కానీ ఏ విధంగా అయినా అసంతృప్తి లేపాలంటే, లేపే ప్రయత్నం ఎలా చేయాలంటే, శాంతి భద్రతలను విఘాతం కలిగించినట్టయితే, శాంతి భద్రతలు అదుపులో లేనట్టయితే నీకు చాలా రకాలుగా నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులు రారు, పెట్టుబడులు పెట్టడానికి రారు, గొడవలు జరుగుతాయి, ఘర్షణలు జరుగుతాయి. దాంతోపాటుగా పోలీస్ వ్యవస్థ కూడా ఎప్పుడు ఆ పనిలో నిమగ్నమై ఉండడం వల్ల మిగతా విషయాలు పట్టించుకునే అవకాశం ఉండదు. దాంతోపాటుగా ఉద్యోగాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు పిల్లలు పట్టణాలకు వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఇన్ని రకాల నష్టాలు ఉంటాయి. గత అనుభవాలను మనం ఒకసారి చూసినట్టయితే, ముఖ్యమంత్రులను మార్చే క్రమంలో ముఖ్యమంత్రులను మార్చాలంటే మత ఘర్షణలు పెట్టి మార్చిన వైనాన్ని మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఒక ముఖ్యమంత్రిని దించి, అసమ్మతి నేతలు ఒక ముఖ్యమంత్రిని దించి మరొక ముఖ్యమంత్రిని ఎక్కించాలంటే అక్కడ ప్రధానమైన కారణం మత ఘర్షణలు లేపి కర్ఫ్యూ వాతావరణం నెలకొల్పి కర్ఫ్యూ పెట్టించి ముఖ్యమంత్రిని మార్చిన ధోరణి మనం ప్రత్యక్షంగా ఉమ్మడి రాష్ట్రంలోనే చూసాం. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి నిత్య అసమ్మతివాదిగా ఉండేవాడు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిని చేయడం ఆయనకి ఇష్టం లేక ఎప్పుడూ చెన్నారెడ్డి మీద విమర్శలు చేస్తుండేవాడు. అయితే చెన్నారెడ్డి హయాంలో హైదరాబాద్లో మత ఘర్షణలు వచ్చినాయి. ఆ మత ఘర్షణలు జరిగిన తర్వాత కర్ఫ్యూ వాతావరణం వచ్చింది. తర్వాత అతన్ని తొలగించడం జరిగింది ముఖ్యమంత్రి. అయితే తొలగించడానికి ముందు అతను చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అసెంబ్లీలో. నా ప్రభుత్వాన్ని దింపడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కడప నుంచి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ మత ఘర్షణలు క్రియేట్ చేశాడని చెప్పి అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా చెన్నారెడ్డి అప్పుడు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం జరిగింది. తదనంతర కారణాల నేపథ్యంలో అతను ముఖ్యమంత్రి పదవి పోవడం జరిగింది. కానీ మనం చూసుకున్నట్టయితే తర్వాత వచ్చిన ఇతనికి ఇవ్వలేదు. ఇతను మత ఘర్షణను తీసుకొచ్చి చెన్నారెడ్డిని దించినప్పటికీ హైకమాండ్ ఇతనికి ముఖ్యమంత్రి పదవి అప్పగించకుండా నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించడం జరిగింది. అంటే ఇవన్నీ తెలిసే వాళ్ళు పక్కన పెట్టారంటారు వైఎస్ఆర్ని పక్కన పెట్టింది. అయినప్పటికీ కూడా అతను మళ్ళీ అసమ్మతివాదిగానే ఉండి మళ్ళీ జనార్దన్ రెడ్డిని దింపడానికి అసమ్మతి రాజేయడం జరిగింది. అదే వ్యూహం. అయినప్పటికీ జనార్దన్ రెడ్డిని మళ్ళీ దింపడం జరిగింది. అప్పుడు పివి నరసింహారావు ప్రధానిగా ఉండి. అయినప్పటికీ కోట్ల విజయభాస్కర్ రెడ్డిని సీఎంగా తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డికి ఎలాంటి అవకాశం అప్పుడు ఇవ్వలేదు. ఆ చరిత్ర అనేది ముఖ్యమంత్రులను మార్చడానికి, శాంతి భద్రతలను విఘాతం కలిగించడం అనే చరిత్ర వైఎస్
కుటుంబానికి ఉన్నది. ఆ దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుణికిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినట్టయితే ప్రజల్లో ఒక భావం ఏర్పడుతుంది. రక్షణ కరువైంది. రక్షణ కరువైనప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ప్రభుత్వం నుంచి ఎక్కడి నుంచి వ్యతిరేకత ప్రారంభించాలంటే పథకాలు లేదంటే స్కీములు, పరిపాలన, వీటి మీద ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం లేనప్పుడు మరో రకంగా, కొత్త రకంగా, అది తెలిసిన విద్య, గతంలో తెలిసిన విద్య, రాజశేఖర రెడ్డి ఫాలో అయిన విద్యను చేద్దామని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తను వెళ్ళిన కార్యక్రమం మీరు చెప్పినట్టుగా, సరే ఇదంతా పూర్వరంగాన్ని మనం ఎందుకు నెమరు వేసుకున్నామంటే ఈ చరిత్ర వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినట్టయితే ప్రభుత్వం ఆభాసు పాలవుతుంది అనే ఉద్దేశంతో మహిళలు ఇటీవల సాక్షిలో వచ్చిన డిస్కషన్ కారణంగా మహిళలు అట్టై కేసులు నమోదుపెట్టి క్షమాపణ చెప్పాలని కోరుతున్నప్పటికీ ఇప్పటివరకు పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఇప్పటివరకు బహిరంగ క్షమాపణ చెప్పలేదు మహిళలకు. దాన్ని నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళు ప్లే కార్డులు ప్రదర్శించారు. ఈ మామూలే. ప్రధానమంత్రి హోదాలో గతంలో పివి నరసింహారావు వచ్చినప్పుడు పివి నరసింహారావు మీద చెప్పులు వేయించిన చరిత్ర కూడా రాజశేఖర రెడ్డికి ఉంది. ఆ సమయంలో విజయభాస్కర్ రెడ్డి మీద చెప్పులు పడితే విజయభాస్కర్ రెడ్డి అసలు నాకు ఈ పదవి వద్దు, నేను రాజీనామా చేస్తానని చెప్తే దాన్ని సంజాయించి పివి నరసింహారావు సర్ది చెప్పడం. అంటే ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆ సమయంలో జరిగిన సంఘటనలు. కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినట్టయితే మహిళల మీద రాళ్ళు వేయించినట్టయితే అది ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు. వీళ్ళ మీద వాళ్ళు తప్పించుకొని వెళ్తారు. ఎవరి మీద లాఠీ చార్జ్ జరుగుతుంది? ఎవరైతే మహిళలు తిరగబడ్డప్పుడు పోలీసులు ఆటోమేటిక్గా శాంతి భద్రతను రక్షించాలంటే ఆడెవరుండో వాళ్ళ మీద పోలీసులు కఠినంగానే వివరించాల్సి వస్తుంది. ఆ సమయంలో మహిళలు తిరగబడతారు ప్రభుత్వం మీద. మేము ఏదో నిరసన వ్యక్తం చేయడానికి వస్తే ఈ పోలీసులు మమ్మల్ని కొడతారా అని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఈ క్రమంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తిరగబడండి కార్యకర్తలు, అల్లర్లు సృష్టించండి, గొడవలు చేయండి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించండి. శాంతి భద్రతలకు విఘాతం కలిగినట్టయితే ఒకటి అమరావతి అనేది శరవేగంగా నడుస్తుంది. అమరావతికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు నడుస్తున్నాయి. దాన్ని బ్రేక్ చేయాలంటే శాంతి భద్రతలు బాలేవు అని చెప్తే ఎవరైతే పెట్టుబడిదారులు వాళ్ళు భయాందోళనతో తిరిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలామంది పెట్టుబడిదారులు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వస్తున్నారంటే నా హయాంలో రాని వాళ్ళు ఇప్పుడు వస్తున్నారంటే అది కొంత కంటగింపుగా ఉంటుంది. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రేపు కేంద్ర ప్రభుత్వం దగ్గర కొంత కంప్లైంట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ శాంతి భద్రతలు సరిగా లేవు అని చెప్పే ప్రయత్నం. అంటే ఇవన్నీ కారణాల దృష్ట్యా ఎక్కడికి వెళ్ళినా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ ఏదో ఒక గందరగోళం, ఏదో ఒక హింసాత్మక ఘటన అయినా క్రియేట్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్టయితే ప్రభుత్వం మీద నెగిటివ్ మనం ప్రచారం చేయొచ్చు. దాని ద్వారా ప్రజల్లో కూడా ఒక సంకేతం వెళ్తుంది, ఈ ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేకపోతుంది. కాబట్టి ఒక దశలో దీని రాష్ట్రపతి పాలన కూడా పెట్టాలనే అవకాశం ఉంటుంది. ఎన్నికలకు అంటే ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఒక్క దగ్గర ఘర్షణ ప్రారంభమైతే ఆ ఘర్షణ ఒక్క చోట ఆగదు, మరో చోటు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాల్లోనే భాగంగానే ఒక పక్కా ప్రణాళికతోనే చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.